యెహోవా సన్నిధిలో సంతోషింపవలెను. అందరు ఆమేనండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది తెలుసా? నువ్వు సంతోషించాల్సింది ఏదైనా ఉంటే మందిరంలోనే సంతోషించదు గాక. మందిరానికి ఎందుకు వెళుతున్నా? మందిరానికి మన పిల్లలు ఎందుకు తీసుకెళ్తున్నా? నీకు ఒక ఆలోచన కలగాలి. ఏమిటా ఆలోచన అంటే, నా దేవుని సందులో మేము సంతోషించడం ప్రారంభించాలి. ఆహా, జుంటు తేని ధారల కంటే నీ వాక్యం మధురం అంటాడు ఆ మహాశయుడు. క్రొవ్వు మెదల కంటే ఘనంగా ఉంది, నాకు అవసరంగా ఉంది అంటాడు ఇతడు. మరి ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో సన్నిధిలో పిల్లలతో సంతోషించడం, సంతోషం అనే ఆశీర్వాదం మందిరంలో మాత్రమే నీ కలుగునగాక. మందిరంలో ఉన్నంతసేపు ఆ సన్నిధిని అనుభవించడం చేత కాదు, ప్రభుతో ఉండడం అనేది ఒక గొప్ప భాగ్యం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, మన దేవుని మందిరానికి వస్తున్నాగా, దేవుని మందిరంలో ఎవరితో సంచరిస్తున్నా? మీకు ఒక చక్కని మాట ఏమిటో తెలుసా? ఇక్కడ స్నేహితులతో కలవడానికి రాలా, నీకు ప్రాణం ఇచ్చిన వానితో కలవడానికి వస్తున్నారు. నిన్ను దీవించే వాడితో మాట్లాడటానికి వస్తున్నారు. ఆయన సహవాసమే నాకు సంతోషము అని ఆనందం కలిగి మందిరానికి రావాలి. కొంతమంది వస్తారు, టైం చూసుకుంటూ ఉంటారు. కొంతమంది వస్తారు, ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి వినదు, వినబడదు. నువ్వు సన్నిధిలో సంతోషించలేకపోవడం కారణం ఏమిటంటే, ఆయన పట్ల నీకున్న సరైన అవగాహన లేక ఏహ్యభావం కలిగి ఉండడం. నువ్వు వచ్చినప్పుడల్లా ఆయన నా ప్రాణప్రియుడు అనే